సంబంధాలు కావాలా? What you need? ఏం కావాలి? The hand of God. దేవుని హస్తం కావాలి. Amen. ఆమేన్. Morning I spoke to you. ఉదయకాలం నేను మీతో మాట్లాడాను. The hand of the Lord came upon Ezra. యెహోవా హస్తము ఎజ్రా పైకి వచ్చింది. Amen. ఆమేన్. What happened? ఏం జరిగింది? Whatever Ezra asked the king granted him. ఎజ్రా ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఏది మనవి చేసుకున్నా అతడు ఇచ్చేశాడు. Bag of gold and silver. సంచులుగా మరి బంగారము వెండి ఇచ్చేశాడు. తీసుకెళ్ళు. Go to Jerusalem. యెరూషలేముకు వెళ్ళు. Build the house of God. దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని కట్టు. Hallelujah. Hallelujah. Whatever you want to do, నీకు ఏం చేయాలనిపిస్తే do it for the God of Israel. ఇశ్రాయేలు దేవుని కొరకు ఆ కార్యం చెయ్యి. నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. Amen. ఆమేన్. Which king will give like that? ఏ రాజు ఇస్తాడండి అలాగా? You don't know what can happen when the hand of the Lord comes. దేవుని హస్తం ఒక వ్యక్తిపైకి వస్తే ఏమేం జరుగుతుందో మీకు తెలియదండి. Our Prime Minister Modi garu, మన ప్రధానమంత్రి మోడీ గారు, he is seated just because of my father. నా తండ్రిని బట్టి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు ఆ స్థానంలో. He has planted. ఆయన నియమించాడు. Amen. ఆమేన్. He can do anything. ఆయన ఏదైనా చేయగలడు. Amen. ఆమేన్. Kings shuddered before the presence of God. రాజులు దేవుని సన్నిధిలో గడగడ వణికారు. People who thought they can take pride in their kingship. రాజరికంలో ఆ రాజరిక భోగాలు అనుభవిస్తూ మేము గర్వంగా అతిశయించొచ్చు అనుకున్న రాజులు. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? One day everything they were drinking and enjoying. ఒకానొక రోజు అందరూ చక్కగా ఆస్వాదిస్తూ బాగా తాగుతున్నారు. There came a hand. అక్కడ ఒక హస్తం వచ్చింది. Began to write on the wall. ఆ గోడ మీద రాయడం మొదలు పెట్టింది. అంతే. That king, ఆ రాజు గడగడ all the joints left out. అయ్య కీళ్ళన్నీ ఇరిగిపోయాయి అనుకుంటా. Full shaking. మొత్తం గడగడ వణికిపోతున్నాడు. Hallelujah. Hallelujah. Just the hand came and started to write on the wall. మామూలుగా ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద రాసింది అంతే. One fellow, one king. ఒక రాజు, oh my voice is so great. నా స్వరం చాలా గొప్పగా ఉంది. He took pride. గర్వపడ్డాడు, అతిశయపడ్డాడు. The next moment, ఆ మరుసటి క్షణమే he became like a ox. మరి ఆ ఎద్దులాగా మారిపోయాడు. Began to eat grass. గడ్డి మేయడం మొదలు పెట్టాడు. Why? ఎందుకు? Nobody can boast before God. దేవుని ఎదుట ఎవ్వరు అతిశయపడటానికి వీల్లేదు. Amen. Amen. These are all the scriptures are beautiful. What happens when the hand of the Lord comes? ఇవన్నీ అద్భుతమైనటువంటి లేఖన భాగాలు. ఒక వ్యక్తిపైకి దేవుని హస్తం దిగి వచ్చినప్పుడు ఏం సంభవిస్తుంది, ఎలా జరుగుతుంది అన్నది. Amen. Amen. Even the hand of the Lord comes upon believers. యెహోవా హస్తము విశ్వాసులపై కూడా దిగి వస్తుందండి. If you read in the book of Acts, అపోస్తల కార్యంలో మీరు చదివినట్లయితే you will find the hand of the Lord came upon believers. యెహోవా హస్తము విశ్వాసుల మీదకి వచ్చినప్పుడు and many turned to Lord. అనేకులు ప్రభు తట్టుకు తిరిగి ఉన్నారు. Amen. Amen. It's not only for men and women of God. ఇది కేవలము దైవజనులకు దైవజనరాలకు మాత్రమే కాదు. It is for everybody. అందరి నిమిత్తం ఇది. ప్రతి ఒక్కరికి ఇది. చెప్పండి. Are you sitting here as a believer? విశ్వాసిగా మీరు కూర్చున్నారా ఇక్కడ? అమ్మా brother, the hand of Lord can change you. యెహోవా హస్తం నిన్ను మార్చగలదు. Amen. Amen. Now open your Bible to Ezra chapter 7. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. I'm going to speak to you few minutes on how to get the hand of the Lord. కొద్ది నిమిషాలు దేవుని హస్తము మన మీదికి రావాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని నేను మీతో పంచుకుంటాను. There is something that we need to do. మనము చేయవలసింది ఒకటి ఉంటుంది. Amen. Amen. Always one thing I want you to understand. ఒక విషయాన్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. When positive and negative join together, ఈ పాజిటివ్ నెగటివ్ రెండు కలుసుకున్నప్పుడు in between if there is a filament, వాటి ఆ రెండిటి మధ్యన ఒక ఫిలమెంట్ ఉన్నట్లయితే the light burns. వెలుగు వస్తుంది, వెలుతురు వస్తుంది, లైట్ వస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. If these lights are burning,
ఈ లైట్లు వెలుగుతున్నాయంటే it's because there are two elements, one positive, the other one is negative. రెండు ఉన్నాయి, పాజిటివ్ నెగటివ్ అనే ఆ రెండు కలిసినప్పుడు, In between there is a filament. ఆ రెండిటి మధ్యన ఒక ఫిలమెంట్ అనేది ఉన్నప్పుడు, When they join together, అవి కలిసినప్పుడు the light begins to burn. వెలుగడం మొదలవుతుంది. Amen. ఆమేన్. In the same way, అదే రీతిగా you and God join together, మీరు దేవుడు కలిసి ఏకమవుతున్నారు. something will happen. అప్పుడు ఏదో జరుగుతుంది. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. When man and woman join together, ఒక స్త్రీ పురుషుడు ఏకమైనప్పుడు what happens? ఏం జరుగుతుంది? Pregnant. గర్భం వస్తుంది. గర్భమని మాట్లాడకూడదా? అమలాపురంలో మాట్లాడకూడదా? అమలాపురంలో మాట్లాడకూడదా గర్భం అనే విషయం? ఇలా చూస్తున్నారు. When man and woman, husband and wife join together, ఒక భార్య భర్త ఏకమైనప్పుడు what happens? ఏం జరుగుతుంది? Conceive. గర్భం ధరించబడుతుంది. Amen. ఆమేన్. And the conception period, it takes almost 10 months. ఆ గర్భకాలం అన్నది దాదాపు ఒక 10 మాసాల సమయం తీసుకుంటుంది. Amen. ఆమేన్. When you and God join together, మీరు దేవుడు కలిసినప్పుడు there is a conception. అక్కడ ఒక గర్భధారణ జరుగుతుంది. చెప్పాలి. Very frankly to say, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే యథార్థంగా, I and God join together. నేను దేవుడు కలుసుకుంటున్నాం. I am pregnant now. నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is a day. ఒక రోజు రాబోతుంది. What is conceived, లోపల ఏదైతే గర్భధారణగా ఉన్నదో it will deliver. అది బయటికి విడుదలవుతుంది. Amen. ఆమేన్. When a woman gets conceived, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు maybe 2 months, ఒక 2 నెలల పాటు she can hide it. దాన్ని దాచిపెట్టగలదు ఆ గర్భాన్ని. Only the first thing, only the woman knows when she is conceived. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఆమె గర్భవతిగా ఉంది అన్న సంగతి. Not the husband. భర్తకు తెలియదు. Only the ladies know. స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది అది. But they can pretend as a virgin. అంటే అలాగ తెలిసి కూడా వారు కన్యకల్లాగా ఉన్నట్టుగానే నటించవచ్చు. They will walk like that. వారు అలాగే నడుస్తారు, కన్యకల్లాగే నడుస్తారు. Inside, కానీ లోపల conceived. గర్భం ధరించబడింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How long she can hide it? ఎంతకాలం దాచిపెట్టగలదు చెప్పండి? 2 months, 2 నెలల, 3 months, 3 నెలల, 4 months. 4 నెలల. మీకేలా తెలుసు? మీకెలా తెలుసు? సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్. How long you can hide it? ఎంతకాలం దాచిపెట్టగలరు? 5 months, 3 months, 3 months. 3 నెలలు. What happens? ఏం జరుగుతుంది? After 3 months, 3 నెలల తర్వాత నెమ్మదిగా కొంచెం 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 బయటికి వస్తుంది. హల్లెలూయా. In the same way, అదే రీతిగా I told you, I and God are united. నేను మీకు చెప్పాను, నేను దేవుడు కలిసాము, ఏకమయ్యాం. Really, I'm telling you. నిజంగా చెప్తున్నాను. Today, ఈ రోజు what you see, మీరు ఏదైతే చూస్తున్నారో, because I am conceived. నేను గర్భం ధరించబడ్డాను కాబట్టి నన్ను చూస్తున్నారు. One day, ఒక రోజు I want people to hear it. ఇక్కడ ఉన్న వారందరూ వినండి. One day, ఒక రోజు you will see the delivery. మీరు డెలివరీ చూడబోతున్నారు. Amen. ఆమేన్. What is that you are conceived, brother? బ్రదర్, మీరు ఏంటి గర్భం ధరించారు? I am not conceived with a child. బిడ్డ గర్భం ధరించడం కాదు. I am conceived with revival. నేను ఉజ్జీవం అనే దాన్ని గర్భం ధరించి ఉజ్జీవము. Hallelujah. హల్లెలూయా. One day, ఒక రోజు I want to tell you very clearly, చాలా స్పష్టంగా నేను మీకు చెప్పాలని I కోరుతున్నాను. will be also an instrument to bring revival on the nation of India. భారతదేశం అంతటా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి నేను కూడా ఒక సాధనంగా ఉండబోతున్నాను. Amen. ఆమేన్. Years back God told me, ఈ సంవత్సరాల క్రితం దేవుడు నాకు చెప్పాడు, I am going to use you
నేను నిన్ను వాడుకోబోతున్నాను to bring revival. ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి. You will become a channel for revival. ఉజ్జీవానికి నువ్వు ఒక సాధనంగా మారబోతున్నావు అన్నాడు దేవుడు. Amen. ఆమేన్. I want to tell you, pastors, పాస్టర్లారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పాస్టర్లారా, when if you are conceived, మీరు గనుక గర్భం ధరిస్తే one day something will happen. ఒకానొక రోజు ఏదో జరుగుతుంది. Amen. ఆమేన్. I'm not talking about the physical conception. ఈ యొక్క భౌతికమైనటువంటి గర్భధారణ గురించి కాదు I'm talking about the conception with God. దేవునితో గర్భము ధరించుట అనే అంశాన్ని మాట్లాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. When you and God becomes one, మీరు దేవుడు గనుక ఏకమైతే something will conceive. ఏదో లోపల గర్భం ధరించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That is what the Bible says. బైబిల్ అదే చెప్తుంది. In due season. తగిన సమయమందు. Not your time. నీ సమయం చొప్పున కాదు. In his time. ఆయన సమయంలో. There is a difference between chronos and kairos. క్రోనోస్, కైరోస్ ఈ రెండిటి మధ్యన వ్యత్యాసం ఉంది. This is chronos. ఇది క్రోనోస్ అంటే. But kairos, అయితే కైరోస్ it is God's timing. అది దేవుని సమయము. చెప్పాలి. Amen. ఆమేన్. సైలెంట్ గా ఇలాగ ఉండొచ్చు, మౌనంగా నిశ్శబ్దంగా ఇలా ఉండొచ్చు. బట్ కానీ కన్సీవ్, లోపల గర్భం ధరించు. కన్సీవ్, గర్భము, కన్సీవ్, గర్భం. ఆమేన్. ఆమేన్. లుక్ అట్ యువర్ నైబర్. మీ పక్క వారిని చూడండి. ఆస్క్ దెం. వారిని అడగండి, ఆర్ యు కన్సీవ్డ్? నువ్వు గర్భం ధరించావా? అడగండి. అడగండి. మీరు మాట్లాడు. మీరు అడగరా? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆర్ యు కన్సీవ్డ్? మీరు గర్భం ధరించారా? లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ కన్సీవ్డ్, ఒకవేళ మీరు గర్భం ధరించిన వారు కాకపోతే టుడే, ఈ రోజు యు నీడ్ టు గెట్ జాయిన్ టుగెదర్. మీరు దేవునితో ఏకం అవ్వవలసి ఉన్నది. దేవునితో కలవవలసి ఉన్నది. Even though it is the last day of this conference, ఈ సదస్సు చివరి రోజు అయినా గానీ go for honeymoon. హనీమూన్కి వెళ్ళండి. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి. Go for honeymoon, second honeymoon. సెకండ్ హనీమూన్ వెళ్ళండి అని చెప్పండి. 9 go for second honeymoon. సెకండ్ హనీమూన్కి వెళ్ళండి. ఈ ఫస్ట్ honeymoon ఆగలేదు. You say, మొదటిసారి హనీమూన్ అవ్వలేదు అంటున్నాడు ఆయన. I am talking about God. నేను దేవుని విషయం మాట్లాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Somebody need to be conceived. ఎవరో గర్భము ధరించవలసి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, whatever Ezra asked, ఎజ్రా ఏది అడిగినను the king granted him. రాజు అతనికి అనుగ్రహించాడు. In another word, మరో మాటలో చెప్పాలంటే the prosperity of God came to Ezra. దేవుని యొక్క సమస్తమైన సంపద ఎజ్రా దగ్గరికి వచ్చింది. Amen. ఆమేన్. Now I will touch some sensitive areas today. ఈ రోజు నేను కొన్ని చాలా మృదువైనటువంటి అంశాలను స్పర్శించబోతున్నాను. లేదు, కొంచెం సెన్సిటివ్. అది మీకు కోపం వచ్చు. దాన్ని ప్రస్తావించినప్పుడు మీకు కొంచెం కోపం రావచ్చు. తర్వాత యూ విల్ టెల్ పాస్టర్ టైటస్ గారు, తర్వాత మీరు పాస్టర్ టైటస్ గారితో అంటారు, పిలవద్దు ఫోర్డ్ గారిని ఇక మళ్ళీ పిలవకండి అంటారు. కేర్లెస్. ఐ విల్ టెల్ ద ట్రూత్. నేను పట్టించుకోను, నన్ను పిలవకపోయినా పర్లేదు, నేను సత్యమే చెప్తాను. ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. What did Ezra do to get the hand of the Lord upon him? యెహోవా హస్తము ఎజ్రా తన పైకి, దేవుని హస్తం రావడానికి గాను ఎజ్రా ఏం చేశాడు? Turn to Ezra chapter 7. 7వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. We will read verse 6 one more time. 6వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి అందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. If you want the hand of the Lord,
మీరు upon you. మీ పైన దేవుని హస్తం గనుక రావాలని మీరు కోరుకుంటే What Ezra did, you and I need to do. ఎజ్రా ఏదైతే చేశాడో మీరు నేను అదే పని చేయాలి. Amen. ఆమేన్. Do you know what is the first thing Ezra did? ఎజ్రా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? I don't know in Telugu Bible it is correct. తెలుగు బైబిల్లో అది కరెక్ట్ ఉందో లేదో నాకు తెలియదు. My version says, నా యొక్క వాక్యం బైబిల్లో ఏం చెప్తుందంటే verse 6, 6వ వచనం, Ezra came up from Babylon. ఎజ్రా బబులోను నుండి బయటికి వచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. Unda akkada? Where is it? See? Verse మొదటి వచనం చదువు. మొదటి వచనం, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకపు దేశపు రాజు అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి వచ్చాను. Hallelujah. హల్లెలూయా. If you want the hand of the Lord upon you, మీ జీవితం పైన దేవుని హస్తం గనుక మీ పైకి రావాలని మీరు did ఎజ్రా ఏదైతే చేశాడో we need to do. మనం కూడా చేయాలి. What did Ezra do? ఎజ్రా ఏం చేశాడు? The first thing, మొదటి విషయము, he left Babylon. అతడు బబులోను దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, if you want the hand of the Lord, మీకు దేవుని హస్తం మీ పైకి రావాలనుకుంటే get out of Babylon. బబులోను నుంచి బయటకు వచ్చేసేయమని చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What does Babylon mean, sir? బబు అంటే ఈ యుగ సంబంధమైన